విజయవాడ, కాకినాడలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. 2 నగరాల్లో జరిగిన సోదాల్లో 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. 4 కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. 4 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న పోలీసులు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది. ఆపరేషన్ కగార్తో వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో విజయవాడ, కాకినాడ నగరాల్లో సోదాలు నిర్వహించారు. కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మొట్టమొదటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పాల్గొనే వాళ్ళే అని చెప్తూ ఉన్నారు. అక్కడ మనకి కనపడుతున్నటువంటి పై అంతస్తులోనే అందరూ ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. వారి నుంచి కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కొంత డంపు కూడా అందులో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దీంతో పాటు 2 బాంబులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అవి కొంత దాని ప్రభావం, తీవ్రత చాలా ఎక్కువగా ఉండే బాంబులు వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నట్టు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పక్కా సమాచారంతో ముందుగా కానూరులో ఉన్నటువంటి ఒక మహిళను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి తీసుకువచ్చి మిగతా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. పొద్దున్నే రావడంతో ఇక్కడ చాలామంది వీళ్ళు వెళ్ళే సమయానికి లోపల నిద్రిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ ప్రధానంగా ఉండేటువంటి అందులో నేతల సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ ప్రధాన అగ్రనేతలు ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇటు దేవ్జీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షెల్టర్గా జోన్గా ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగానే ఇక్కడకు వచ్చినట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. వలస ప్రాంతం కావడంతో ఇక్కడకు వచ్చి ఇక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ ఉద్యోగాల నిమిత్తం చాలామంది వచ్చి వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ షెల్టర్ జోన్ ఇది చాలా అనువుగా ఉంటుంది. దీంతోపాటు ఇది చాలా రద్దీగా ఉండే ప్రాంతం, అంటే ఎప్పుడు ఎక్కువ వచ్చిపోయే ప్రాంతం కాబట్టి వీళ్ళంతా ఈ విధంగా ఇక్కడ నుంచి సులువుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవటమే కాకుండా ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. అయితే ఈరోజు తెల్లవారుజామున ఎదురుకాల్పుల్లో చనిపోయినటువంటి హిడ్మా కూడా ఇక్కడి నుంచే వెళ్ళాడా, ఎందుకంటే వాళ్ళ దళంలో ఎక్కువ శాతం సభ్యులు ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దళం ఇక్కడ ఉన్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వీళ్ళు ఇక్కడ ఉంటున్న క్రమంలోనే ఇక్కడ నుంచి హిడ్మా అక్కడికి వెళ్ళాడా అనేది కూడా ఒక ఆ కోణంలో కూడా ఇటు అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్లో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడటమే కాకుండా ఛత్తీస్గఢ్కి సంబంధించిన కీలక నేతల సభ్యులు వాళ్ళ వివరాలు కూడా దొరికే అవకాశం మనకి కనబడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో ఆపరేషన్స్ జరిగాయి. అందులో ఎదురుకాల్పులు ఒకచోటే జరిగినా సరే మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేసి చాలామందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఈ వివరాలన్నింటినీ రేపు పూర్తి స్థాయిలో వెలువరిస్తామని ఎస్పీ చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. విజయవాడ, కాకినాడలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. 2 నగరాల్లో జరిగిన సోదాల్లో 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. 4 కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. 4 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న పోలీసులు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.
రాష్ట్రంలో ఏకకాలంలో పలుచోట్ల ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పట్టుబడిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్కు చెందినవారు ఉన్నారని తెలిపారు. ఈరోజు పెనమలూరు ఈ ఏరియా ఆటో నగర్ అయిన ఈ ఏరియాలో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్, అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈరోజు చేయడం జరిగింది. మీరు వెనకాల చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో 5th ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే ద మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్లో కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే హీఈస్ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆక్టోపస్ టీం ముందు నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బాగా చేశారు, మంచి ఆపరేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీల్ గివ్ ఇట్. యాజ్ ఆఫ్ నో ఇది అదే అంటున్నానండి, డీటెయిల్డ్ ప్రెస్ మీట్ వీల్ గివ్ టుమారో. వెపన్స్ ఆర్ దేర్. వచ్చిన వాళ్ళు మెజారిటీ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సింది ఉంది. మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళ పేర్లు, మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, ఎన్ని రోజులు, ఎవరు, ఏంటి, ఎట్లా వచ్చారు, ఏ రూట్ గుండా వచ్చారు, ఏ ట్రైన్లో వచ్చారా, బస్సులో వచ్చారు ఏంటన్నది మేము డీటెయిల్ ప్రెస్ మీట్ అనేది రేపు కండక్ట్ చేస్తాం. 21 ఆర్ ఉమెన్, రెస్ట్ ఆర్ మెన్. దీంట్లో 21 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అది మగవాళ్ళు 7 ఉండడం జరిగింది. అందరితో మాట్లాడతామండి. మాట్లాడటానికి మాకు టైం ఇస్తే అదే అండి, దట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇంట్రాగేషన్. వాళ్ళతో కూర్చుని ఓపిక్ గా మాట్లాడితే వాళ్ళ సొంత ఊరు ఎక్కడ, అది ఏ రాష్ట్రం కిందకు వస్తుంది ఏంటి తెలుసు. 1 by 1 ఇలా వద్దామండి ఒకసారి. మామిడిమల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది మన స్టేట్ పోలీస్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్. ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ విభాగం యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇది జరిగిందండి. అది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా వచ్చింది అన్నది దట్ వీ కెనాట్ రివీల్. సార్ ఇక్కడ ఇగ్మా కూడా ఇక్కడి నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది. ఏం సార్ ఇక్కడ ఉన్నాడు? అది దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్ అండి. దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. అట్లాంటి ఏమీ కన్ఫర్మ్. మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి. అట్లా ఏమీ అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు. అందుకని అంటున్నాను, మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్స్. అంటే ఇప్పుడు
విజయవాడ కాకినాడలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. 2 నగరాల్లో జరిగిన సోదాల్లో 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. 4 కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. 4 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న పోలీసులు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.